హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది డిగ్రీ సెమిస్టర్ 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అమ్మ. సో ఆల్రెడీ మనం టూ పార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే డిగ్రీ సెమ్ 3 స్టూడెంట్స్ మ్యాథ్స్ని మేజర్గా కానీ మైనర్గా కానీ చూస్ చేసుకుంటారో వాళ్ళకి కామన్గా ఉన్న పేపర్, అంటే మేజర్గా చూస్ చేసినా మైనర్గా చూస్ చేసినా కూడా వాళ్ళకి కామన్గా ఉన్న పేపరే ఈ యొక్క గ్రూప్ థియరీ అనే పేపర్. సో ఈ గ్రూప్ థియరీకి సంబంధించి ఆల్రెడీ 2 పార్ట్స్ అనేవి మన ఛానల్లో మనం అప్లోడ్ చేసాం. ఒకవేళ చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అవి చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లారిటీ అనేది సబ్జెక్ట్ మీద రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు మీరు చదివిన ప్రాబ్లమేటిక్ లాంటిది కాదు, ఇది థియరీ పేపర్. థియరీ ఎప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏ వెబ్ సిరీస్. మనం ఒక వెబ్ సిరీస్ లేదంటే ఒక సీరియల్ చూసేటప్పుడు ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్, సో థర్డ్ ఎపిసోడ్ డిపెండ్స్ అపాన్ సెకండ్ అండ్ ఫస్ట్, అవునా కాదా? సో అలానే ఇక్కడ కూడా థర్డ్ పార్ట్ డిపెండ్స్ అపాన్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్. సో అక్కడ డిస్కస్ చేసుకున్న రూల్స్, అక్కడ డిస్కస్ చేసుకున్న డెఫినేషన్స్ డెఫినెట్గా మీకు థర్డ్లో ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి వీలైనంతవరకు ఫస్ట్ది సెకండ్ది చూసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాత ఇది చూస్తే మీకంటూ ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే, అలాగే మనం ఒక యాప్ అనేది లాంచ్ చేసాం, మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వీకెన్ అనే నేమ్తో. ఈ యాప్లో మీ అందరికీ డిగ్రీ సెమిస్టర్ ఎవరు చదువుతున్నా, అంటే డిగ్రీ సెమ్ 2, సెమ్ 3, ప్రజెంట్ సెమ్ 2 వాళ్ళకి ఎగ్జామ్స్ కొంతమందికి అవుతున్నాయి, సెమ్ 3 నెక్స్ట్ అవ్వబోతున్నాయి. సో మీ అందరికీ కూడా క్లాసెస్ మనం ఆన్లైన్లో ఫుల్ క్లారిటీతో రికార్డింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక అవి తీసుకుంటే మీకు మంచి మార్క్స్ 100% వస్తాయి. బట్ అవి వస్తాయా రావా అనేది మీకు తెలియాలంటే ముందు ఈరోజు ఈ క్లాస్ వినండి. అంటే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మాత్రం ఈరోజు ఈ వీడియో వినండి. విన్న తర్వాత సబ్జెక్ట్ నీకు అర్థమైతేనే, చెప్పింది అర్థమవుతుందమ్మా, సబ్జెక్ట్ నీకు అర్థమైతేనే, నమ్మకం నీకు కుదిరితేనే మన దగ్గర క్లాసెస్ అనేవి తీసుకో. సో ఆల్రెడీ ఎవరైతే మన ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా క్లాసులు తీసుకున్నారు, చాలా బాగా వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. సెమ్ 2కి సంబంధించి, ప్రజెంట్ సెమ్ 3కి సంబంధించి కూడా వాళ్ళు మ్యాథ్స్ మేజర్ అవ్వచ్చు, మ్యాథ్స్ మైనర్ అవ్వచ్చు, కంప్యూటర్ మేజర్ అవ్వచ్చు, కంప్యూటర్ మైనర్ అవ్వచ్చు, ఈ క్లాసులు తీసుకొని ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ సెమిస్టర్ 3కి సంబంధించి మీకు 4 మేజర్ పేపర్స్ ఉంటాయి. నువ్వు మ్యాథ్స్ తీసినా మేజర్ కింద, కంప్యూటర్ తీసినా, ఫిజిక్స్ తీసినా, స్టాట్ తీసినా, ఏ సబ్జెక్ట్ తీసినా కూడా మీకు 4 పేపర్స్ అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ టఫ్ కంపేర్డ్ టు ప్రీవియస్ సెమిస్టర్స్. అయితే ఇది టఫ్గా ఉండబోతుంది. కాబట్టి ఏదైనా ముందు నుంచి మీరు చాలా జాగ్రత్త ప్రిపేర్ అయితే అప్పుడు మీరు అనుకున్న స్కోరింగ్ మీకైతే రావడం జరుగుతుంది. ఓకేనా? సో మన కోర్సులు తీసుకోండి, 100% బెనిఫిట్ మీకు ఉంటుంది. దానికి నేను మీకు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ వీడియో చూసేద్దాం. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు తీసుకోవాలా లేదా అనేది. అంటే ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, ఆల్రెడీ మన ఛానల్లో మన వీడియోస్ చూసి మనల్ని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా తీసుకుంటున్నారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు, బాగా ప్రిపేర్ అవుతున్నారు కూడా. వాటి కామెంట్స్ ఇవన్నీ కూడా మీరు తెలియాలనుకోండి, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మీకు తెలియాలనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఐడి MTH_Harish, ఇక్కడ మనం ప్రతిదీ పోస్ట్ చేస్తాం. అంటే నా పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, నా రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాలో మెసేజ్ పోస్టులు అయితే పెడతా ఉంటాను. సో ఆ పోస్ట్స్లో మీకు వీళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా పెడుతున్నాను. మీరు చూడండి, ఫీడ్బ్యాక్స్ అన్నీ నచ్చాక, మన క్లాసెస్ చూసిన తర్వాత జెన్యూన్ అనిపించాకే మీరు కొనుక్కోండి. ఇదైతే 100% చెప్తున్నాను. ఓకే, మార్క్స్ మాత్రం డెఫినెట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇందులో నో డౌట్ అట్ ఆల్. ఓకే, ఒక క్లారిఫికేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను. సో మనం సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం, సబ్జెక్ట్ చెప్పుకుందాం, ఆ తర్వాత యూ విల్ అండర్స్టాండ్. ఏమ్మా? రైట్. సో ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ అండ్ ప్రూవ్ క్యాన్సిలేషన్ లాస్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో 10 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. క్యాన్సిలేషన్ లాస్ అన్నమాట. సో క్యాన్సిలేషన్ లాస్ అంటే ఏంటి అనేది మనకి ముందుగా ఈ వీడియోలో తెలియాలి. ఓకేనా? ఈ వీడియోలో మనం చెప్పుకున్న ఫస్ట్ థియరం ఇదనమాట. సో క్యాన్సిలేషన్ లాస్ అంటే అసలు ఏంటంటే బేసిక్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి AB = AC ఉందనుకోండి. AB = AC ఉంటే ఏ అనేవి మనం ఇలా కట్ చేసి B = C అని రాసేస్తాం. ఇది మనం నార్మల్ మ్యాథ్స్లో చేస్తూ ఉంటాం. నార్మల్ మ్యాథ్స్లో అంటే ప్రాబ్లమెటిక్లో చేస్తూ ఉంటాం. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేది ఏదైతే ఉందో ఇది మనం ప్రాబ్లమెటిక్లో చేస్తాం. బట్ ఇక్కడ ఇది చేయకుండా ఇదే AB = AC ఉన్నప్పుడు B = C అవ్వాలంటే ఇండైరెక్ట్గా ఏమవ్వాలి, వీరిద్దరే కట్ అవ్వాలి. కానీ నువ్వు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకూడదు, కొన్ని రూల్స్ని వాడి క్యాన్సిల్ చేయాలి.
డిడ్ యు గెట్ ఇట్? ఆ కొన్ని రూల్స్ ఏంటి అనేది ఈ క్యాన్సిలేషన్ లాస్ చెప్తాయి అన్నమాట. సో వన్స్ మనం ఈ క్యాన్సిలేషన్ లాస్ని మనం అంటే థియరీ పేపర్, ఓకేనా, ఈ థియరీ పేపర్ కాబట్టి దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకూడదు. ఆ కొన్ని రూల్స్ని ఏదైతే చెప్తుందో అదే క్యాన్సిలేషన్ లాస్. వన్స్ మనం ఈ క్యాన్సిలేషన్ లాస్ అనేది ప్రూవ్ చేస్తామంటే ఇక నుంచి ఎప్పుడు కూడా ఈ క్యాన్సిలేషన్ లాస్ మనం డైరెక్ట్ వాడుకోవచ్చు. అంటే ఎప్పుడు ఇలా కనబడినా నువ్వు డైరెక్ట్గా ఇది రాసియొచ్చు, ఓకేనా, క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు, క్యాన్సిల్ అయిపోద్ది ఆటోమేటిక్గా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నావు కాబట్టి. అర్థమైందా? మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ థియరీ పేపర్ ఎలా ఉంటుందంటే ఒక థీరం నేర్చుకున్నామంటే ఆ థీరము ఫర్దర్గా ప్రతి థీరంలో ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఒక థీరం నేర్చుకున్నామంటే ఫస్ట్ థీరం ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకున్నామంటే ఫస్ట్ థీరం ఏదైతే నీకు నేర్పిస్తుందో ఆ పాయింట్ అనేది సెకండ్ థీరంలో ఉపయోగపడుతుంది. ఫస్ట్ సెకండ్ థీరమ్స్లో నేర్చుకున్న పాయింట్స్ అనేవి థర్డ్ థీరంలో ఉపయోగపడతాయి. సో ఆ విధంగా త్రూ అవుట్ ద పేపర్, త్రూ అవుట్ ద 5 యూనిట్స్ ఏవైతే గ్రూప్ థియరీ ఉన్నాయో ఇందులో ఉన్నవన్నీ కూడా అలానే పాతవన్నీ కొత్త దాంట్లో ఉపయోగపడుతూ ఉంటాయి. సో కొత్త తయారవుతుందంటే పాత దాని వల్లే తయారవుతుంది. సో పాత గుర్తుపెట్టుకోవాలి, కొత్త గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి థియరీ పార్ట్ అంటే ఇదనమాట. ఇట్స్ నాట్ లైక్ ఏ ప్రాబ్లం. అర్థమవుతుందా లేదా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం అమ్మా. బేసిక్ ఇంట్రడక్షన్ లేకపోతే మీకు ఏం చూస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది అర్థం కాదు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వడం జరిగింది. ల్యాగ్ అయిందని మీరు ఎవ్వరూ అనుకోకండి, దయచేసి వినండి. ఎందుకంటే ల్యాగ్ అయిందని నేను చెప్పడం మానేస్తాను అనుకోండి, మెయిన్ పాయింట్స్ అన్నీ మీరు మిస్ అయిపోతారు. ఇలాంటి విషయాలు ఏవైతే మనం చెప్తున్నామో చాలా జాగ్రత్త మీరు వినాలి. ఓకే, సో ఫస్ట్ క్యాన్సిలేషన్ లాస్. ఎగ్జామ్లో కనుక మీకు స్టేట్ అండ్ ప్రూవ్ క్యాన్సిలేషన్ లాస్ అని అడిగాడు అనుకోండి డైరెక్ట్గా, అప్పుడు మీరు స్టేట్మెంట్ మీరే రాయాలి. స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ అమ్మ, మీరే రాయాలి. ప్రూఫ్ అంటే ఆన్సర్ అమ్మ, ఇది మీరే రాయాలి. సో ఇది కూడా మీరే రాయాలి, అప్పుడే మార్క్స్ వస్తాయి. కొన్నిసార్లు మీకు ఈజీగా చేయడం కోసం వాడేం చేస్తాడంటే ఇది ఇచ్చేస్తాడు, ఇది మీరు రాస్తే సరిపోద్ది. సో వాడు ఇదేస్తాడా అనేది మనకు తెలియదు, ఇట్ డిపెండ్స్. అర్థమవుతుందా? మీరేం చేయాలంటే క్యాన్సిలేషన్ లాస్ అనగానే స్టేట్మెంట్ చదువుకోవాలి, స్టేట్మెంట్తో పాటు ప్రూఫ్ చదువుకోవాలి. డిడ్ యు గెట్ ఇట్? అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకేనమ్మా, రైట్. సో సబ్జెక్ట్లోకి వద్దాం. స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే లెట్ G, బి ద గ్రూపు. మీకు తెలిసిందే పార్ట్ 1 పార్ట్ 2 చూసేటికి వస్తారు కాబట్టి ఇంకా అదంతా నేను చెప్పట్లేదు, క్లారిటీ మీరు అవి చూస్తేనే అర్థమవుతుంది. సో గ్రూప్ అనగానే 4 లాస్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, దెన్ ఏబిసి అనే 3 ఎలిమెంట్లు కనుక G అనే గ్రూప్లో తీసుకుంటే, 3 ఎలిమెంట్లు కనుక తీసుకుంటే ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే కండిషన్ ఏంటి? ఏబి ఈక్వల్ టు ఏసీ అనేది ఎప్పుడైనా కనబడితే దాన్ని మనం ఎలా రాయొచ్చట? బి ఈక్వల్ టు సి రాయొచ్చట. అంటే ఏఏ క్యాన్సిల్ చేయొచ్చు అంట. అలా ఏఏ అనేవి మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. బీకి లెఫ్ట్లో ఏ ఉంది, సికి లెఫ్ట్లో ఏ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఇద్దరు ఏల్ని మనం కట్ చేసేస్తాం కాబట్టి, కట్ చేయడం అంటే యాజ్ పర్ ద రూల్స్ అప్లై చేసి మనం క్యాన్సిల్ చేస్తాం కాబట్టి దాన్ని మనం లెఫ్ట్ క్యాన్సిలేషన్లో అన్నాం. ఓకే, అలాగే ఇంకేం ప్రూవ్ చేయాలట? బిఏ ఈక్వల్ టు సిఏ కనబడింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏ రాయొచ్చు? బి ఈక్వల్ టు సి రాయొచ్చు. రైట్ సైడ్ ఉన్న 2 ఏలు క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి రైట్ క్యాన్సిలేషన్లా అవుతుంది అక్కడ. అర్థమవుతుందా? సో ఇలా క్యాన్సిల్ చెయ్యొచ్చా అని అడుగుతున్నాడు. చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు అన్న ప్రూఫ్ మనం తేవాలి. ఓకేనా? అంటే ఇంకెప్పుడైనా ఇలా కనబడితే ఇలా రాయొచ్చు క్యాన్సిలేషన్లా యూజ్ చేసి. మరి ఎలా చేయొచ్చు అనేది ఒకసారి ప్రూఫ్ తెస్తేనే కదా తెలుస్తుంది. దేనికైనా ప్రూఫ్ ఉంటేనే మనం ఫర్దర్ నమ్ముతాం. కాబట్టి ఫర్దర్గా మనం ఎప్పుడు క్యాన్సిలేషన్ లాస్ వాడాలన్నా యూ మస్ట్ హ్యావ్ ప్రూఫ్. అదే ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తాం. అర్థమవుతుందా? ఎలా అనేది చెప్తాను, చాలా సింపుల్. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ పార్ట్లోనే చెప్పాను, ఏదైనా ఒక థీరం ఉందంటే ఆ థీరంకి మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ ద థీరం చెప్పా. ఫస్ట్ మనకు తెలిసింది రాయాలి, సెకండ్ క్లెయిమ్ రాయాలి, థర్డ్ ప్రొసీజర్ రాస్తే సరిపోద్ది అన్నాను. కాబట్టి ఫస్ట్ మనకు తెలిసింది ఏంటమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెట్ G, బి ద గ్రూప్. G, బి ద గ్రూప్ అంటే G, డాట్ని ఏమని పిలుస్తారు? ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని పిలుస్తారు. G అంటే గ్రూప్. ఓకేనా? సెట్ 4 రూల్స్ కనుక సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అని పిలుస్తారని పార్ట్ 1లో చెప్పుకున్నాం. ఓకేనా? సో ఆ గ్రూప్ కి డాట్ అనేది ఏంటి అంటే ఒక బైనరీ ఆపరేషన్. అంటే ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ అన్ని ఎలిమెంట్స్ ని కూడా మనం 4 రూల్స్ సాటిస్ఫై చేస్తుందంటే దానికంటే ఒక ఆపరేషన్ అవసరం. ఆ ఆపరేషనే ఈ డాట్ అన్నమాట. డాట్ అంటే ఇంటూ, సింపుల్ గా. సో ఇంటూ అనే దాన్ని ఉపయోగించి G అనే గ్రూప్, G అనే సెట్ 4 లాస్ ని సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అని పిలుస్తారు. ఓకే, సో ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. లెట్ G, డాట్ బి ద గ్రూప్
ఇంకేమి ఇచ్చాడు వాడు ఇచ్చిందే దెన్ ఏబిసి బిలాంగ్స్ టు జి అని చెప్తున్నా ఉన్నాడు. అది చెప్పాడు, ఆ పాయింట్ చెప్పాడు. మనకు మామూలుగా ఏం తెలుసు, ఏ అనేది జీలో ఉందంటే ఏ ఇన్వర్స్ కూడా జీలో ఉంటుందా? జి అంటే గ్రూప్ అమ్మ, జి అంటే గ్రూప్ అంటే ఒక సెట్, ఆ సెట్ 4 రూల్స్ ని సాటిస్ఫై చేసింది, గ్రూప్ అయిపోయింది. సో గ్రూప్ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా 4 రూల్స్ ఉంటాయి కాబట్టి ఏ ఉంది అంటే ఏ యొక్క ఇన్వర్స్ ఉంటుందా? 4 రూల్స్ ఏంటండి? క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. 4th రూల్ కూడా ఉన్నట్టే కదా, కాబట్టి ఏ యొక్క ఇన్వర్స్ కూడా ఉందని రాసిన అందుకే. ఓకేనా? గ్రూప్ అని చెప్పేసాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? 4 రూల్స్ ని నువ్వు వాడాలి, 4 రూల్స్ ని నువ్వు వాడిన తర్వాతే నువ్వు ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా నీకు చెప్పేది నేను? ఓకే. సో ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాస్తాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? క్లెయిమ్ రాసుకోవాలి. క్లెయిమ్ అంటే అర్థం ఏంటమ్మా? ఏదైతే ప్రూవ్ చేస్తున్నామో, ప్రూవ్ చేయబోతున్నామో దాన్ని క్లెయిమ్ అంటారని చెప్పాను ఆల్రెడీ. సో క్లెయిమ్ ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలంటే ఏబి ఈక్వల్ టు ఏసీ తీసుకొని బి ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయాలి. అలాగే బిఏ ఈక్వల్ టు సిఏ తీసుకొని బి ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయాలి. సింపుల్, అదే కదా. ఓకే. సో ఈ ప్రూవ్ చేస్తే సరిపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏర్ కట్ అవ్వాలి, అక్కడ రైట్ సైడ్ ఏర్ కట్ అవ్వాలి. సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వచ్చేద్దాం. కన్సిడర్ అంటే ముందు మనకు తెలిసింది ఏంటి పాయింట్ మామూలుగా, సిన్స్ ఏబిసి బిలాంగ్స్ టు జి, ఏబిసి అనేవి జీలో ఉన్నాయి. ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తానంటే చాలా జాగ్రత్త చూడండి. కన్సిడర్ ఇదిగా తీసుకొని చూడండి, ఏబి ఈక్వల్ టు ఏసీ తీసుకొని బి ఈక్వల్ టు సి తేవాలి. కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీని కన్సిడర్ చేశాను ఫస్ట్. సింపుల్, జాగ్రత్త. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎవరిని క్యాన్సిల్ చేయాలి చెప్పండి? మన టార్గెట్ ఏంటి? ఏది క్యాన్సిల్ అవ్వాలి. ఏ ఎటువైపు ఉన్నాయి? లెఫ్ట్ వైపు ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తాను అమ్మ లెఫ్ట్ సైడ్. చాలా జాగ్రత్త చెక్ చేయాలి. చూడండి, ఏబి ఏబి, ఏసీ ఏసీ అలాగే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నేను ఏం చేశానంటే ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేశాను, అంటే మల్టిప్లైయింగ్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అంతే. ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఇది చూడడానికి మామూలుగా దీన్ని నేను ఎలా రాయొచ్చు చూడండి, ఏ ఇన్వర్స్ ఏబి. మామూలుగా అసోసియేటివ్ రూల్ ఏం చెప్తుందమ్మా? అసోసియేటివ్ రూల్ ఏ ఆఫ్ బిసి ఉంటే ఏబి ఆఫ్ సి అని చెప్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 చూడాలి ఖచ్చితంగా. అసోసియేటివ్ రూల్ ఏం చెప్తుంది? సెకండ్ది ఏ ఆఫ్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ సి, అంటే వీళ్ళిద్దరికి ఉన్న బ్రాకెట్ వీళ్ళిద్దరికి పెట్టినా కూడా అదే, ఇద్దరు ఈక్వల్ అని అర్థం. నేను ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న బ్రాకెట్ ని మరి వీళ్ళిద్దరు పెట్టవచ్చు కదా ఆ రూల్ ఉపయోగించి. అర్థమవుతుందా? ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో వీళ్ళిద్దరికి ఉన్న బ్రాకెట్ వీళ్ళిద్దరికి పెట్టాను అంతే. మరి ఇక్కడ రూల్ అదే కదా చెప్తుంది ఆ రూల్. అలా ఇక్కడ కూడా అదే అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ సి, ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఏం వాడవచ్చు చూడండి, ఇక్కడ ఏ ఇన్వర్స్ ఏ కనిపిస్తుంది మీకు. ఆల్రెడీ ఇన్వర్స్ రూల్ కూడా తెలుసు కదా, ఇన్వర్స్ రూల్ 4th రూల్. గ్రూప్ అంటే 4 లాస్, 4 లాస్ లో 4th రూల్ ఏంటి? ఇన్వర్స్. ఏం చెప్తుంది? ఏ డాట్ బి చేసినా బి డాట్ ఏ చేసినా ఆన్సర్ ఈకి ఈక్వల్ అవుతుందని చెప్తుంది. వేరే బి అంటే అర్థం ఏ ఇన్వర్స్ అని, అంతేనా కాదా? చెప్పాం కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో. సో ఏ ఇన్వర్స్ అన్నా ఏ ఇన్వర్స్ ఏ అన్నా ఈ అని అర్థం అక్కడ. కాబట్టి ఇక్కడ ఏ ఇన్వర్స్ ఏ కనబడినా ఏ ఇన్వర్స్ కనబడినా ఎవరికి ఈక్వల్? ఈ. కాబట్టి ఇక్కడ ఏ ఇన్వర్స్ ఏ కనబడుతుంది, ఇది కనబడదా అంటే ఈ పెట్టొచ్చా? ఈ పెట్టొచ్చు, ఇంటూ బి ఉంది. అలాగే ఏ ఇన్వర్స్ ఏ కనబడుతుందా మళ్ళీ అంటే ఇక్కడ కూడా ఈ పెట్టొచ్చు, ఇంటూ సి ఉంది. చూసారా ఎవరెవరు వాడాను నేను? అసోసియేటివ్ వాడాను, నెక్స్ట్ ఇన్వర్స్ వాడాను. నెక్స్ట్ చెప్పండి, ఇప్పుడు ఈ ఇంటూ బి ఉంది. ఐడెంటిటీ రూల్ మీకు తెలుసు కదా, ఐడెంటిటీ రూల్ 3rd రూల్ ఏం చెప్తుంది? గ్రూప్ లో ఐడెంటిటీ రూల్ ఏఈ చేసినా ఏ చేసినా ఏ వస్తుంది అంటే అక్కడ ఓవరాల్ మీనింగ్ ఏంటంటే ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్, నార్మల్ ఎలిమెంట్ ఐడెంటిటీ ఎలిమెంట్ తో మల్టిప్లై అయినా ఐడెంటిటీ ఎలిమెంట్ నార్మల్ ఎలిమెంట్ తో మల్టిప్లై అయినా నార్మల్ ఎలిమెంటే రావాలి, అది రూల్ అక్కడ. మరి అలాంటప్పుడు ఏఈ ఈఏ ఏ వచ్చినప్పుడు ఈబి బిఈ ఏమవుతుంది? బి వస్తుంది, అంతే కదా. ఏఈ ఈఏ ఏ వచ్చినప్పుడు ఏ బిఈ ఈబి బిఏ కదా వస్తుంది, బి వస్తుంది. మరి అలాగే సిఈ ఈసి ఏమొస్తుంది? సి వస్తుంది. అర్థమైందా లేదా నేను చెప్పేది? ఆ రూల్స్ ఉపయోగించు. అంటే ఇక్కడ ఏ తీసి బి పెట్టండి, అప్పుడు బిఈ ఏబి ఎవరికి ఈక్వల్ అవ్వాలి? ఏ వచ్చినప్పుడు బిబి బిఏ రావాలి, ఆ రూల్ పెట్టాలి. సో అక్కడ ఎవరు వాడాం? ఐడెంటిటీ వాడాలి. ఒకసారి చూడు,
ఏబి ఈక్వల్ టు ఏసీ అని తీసుకున్నాను నేను. ఇదిగో ఇది తీసుకున్నాను. ఇది వచ్చిందా రాలేదా? ఇది వచ్చింది. మనం ఏం చేసాం యాక్చువల్గా మ్యాథ్స్లో అయితే ఏబి, ఇది మ్యాథ్సే ఐ మీన్ ప్రాబ్లమేటిక్లో అయితే ఏబి ఈక్వల్ టు ఏసీ ఉంటే సింపుల్గా కట్ చేసి ఇలా రాస్తాం. బట్ ఇట్స్ నాట్ ప్రాబ్లమేటిక్, ఇట్ ఈస్ థియరిటికల్. అందుకు ఎలా చేసాను చూసారా, 1 2 3 స్టెప్స్ ఎక్స్ట్రా వచ్చాయి. కానీ ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? ఇదే వచ్చిందా రాలేదా? ఇది తీసుకుంటే ఇది తెచ్చావు. ఎవరిని యూజ్ చేసావు? 3 రూల్స్ని యూజ్ చేసావు. ఏంటి ఆ రూల్స్? అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఆల్రెడీ అది గ్రూప్ అని చెప్పాడు కాబట్టి గ్రూప్ లో ఎన్ని రూల్స్ వాడుకోవచ్చు? నువ్వు 4 వాడచ్చు. 4లో ఈ 3 వాడావు, సరిపోయిందా లేదా? అర్థమవుతుందా? 4ఏ వాడాలి గ్రూప్ అన్నాడు కాబట్టి. 5th వాడకూడదు. 5th ఏంటి? కమ్యూటేటివ్. కమ్యూటేటివ్ అంటే అబిలియన్ గ్రూప్ అయిపోద్ది, అది వాడకూడదు. అది చెప్పలేదు, నీ గ్రూపే అన్నాడు. అంటే నీ లిమిట్ ఎంతవరకు ఇచ్చాడంటే గ్రూప్ వరకు ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఈఎంఐ కడతారు, ఈఎంఐ కట్టినప్పుడు అక్కడ మనకి సిబిల్ స్కోర్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో మనం ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ అది దాటలేం కదా. అలా ఇక్కడ కూడా లిమిట్ ఎంత ఇచ్చాడంటే గ్రూప్ వరకు ఇచ్చాడు. అంటే 4 లాస్ యూ కెన్ యూజ్. వీ హ్యావ్ యూజ్డ్ 3 అవుట్ ఆఫ్ ఇట్. 3 ఉపయోగపడతాయి కాబట్టి 3 వాడాం. 4 ఉపయోగపడితే 4 వాడచ్చు, మీ ఇష్టం. బట్ 4 వాడాలి, 4 కన్నా మెచ్చుకోవాలి. ఆ 4 వాడి ఎవరిని ప్రూవ్ చేయాలి? ఇది తీసుకొని ఇది తేవాలి. తెచ్చేనా లేదా? అర్థమయ్యిందా? సో ఇప్పుడు మనం ఏం చేసామంటే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అనేది ప్రూవ్ అయిపోయింది. దేర్ఫోర్ లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఈజ్ ప్రూవ్డ్. అర్థమైందా? ఇప్పుడు మనం రైట్ క్యాన్సిలేషన్ లా చూద్దాం. ఇలానే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇవన్నీ మన దగ్గర పీడిఎఫ్స్ రెడీగా ఉన్నాయి, క్లాసెస్ రెడీగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి మన దగ్గర రెడీగా. నీకు కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి. నా ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది డిస్ప్లేలో. అక్కడ నువ్వు నాకు మెసేజ్ చేసి నీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని నచ్చితే తీసుకో. ఆపర్చునిటీని వదిలేందుకు అనేది నా ఉద్దేశం అంతే మీకు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఏంటమ్మా, లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అయిపోయింది, రైట్ క్యాన్సిలేషన్ లా కావాలి నాకు. సో రైట్ క్యాన్సిలేషన్ లా అంటే ఏంటి చెప్పండి? రైట్ క్యాన్సిలేషన్ లా అంటే అది ఇదే పరిస్థితి, అది కూడా అవునా కాదా? ఇక నేను చెప్పేశాను, బట్ ఇవే రూల్స్ వస్తాయి అక్కడ కూడా, ఎందుకంటే గ్రూప్ అంటే మళ్ళీ ఆ రూల్స్ ఉంటాయి కాబట్టి. సో కన్సిడర్ రైట్ క్యాన్సిలేషన్ అంటే ఇది తీసుకోవాలి. ఇప్పుడు బిఏ ఈక్వల్ టు సిఏ. ఎవరు కట్ చేయాలి? ఏని కట్ చేయాలి. ఏ ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది. మీకు చెప్పింది అర్థమవుతుందా? ఏ అనేది ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ ఉంది కాబట్టి ఏ ఇన్వర్స్ రైట్ సైడ్ మల్టిప్లై చేయాలి. డిడ్ యు గెట్ ఇట్? ఇందాక లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ చేసాం, రైట్ సైడ్ ఉంది. చూసారా, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంది ఏంటి? కొన్ని మనం చెప్తే అర్థమైపోతాయి అన్నమాట. ఇది నేను చెప్పాను మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్, ప్రాబ్లం లేదు. కానీ ఇది మీకు ఓన్లీ త్రూ పీడిఎఫ్ అర్థం కాదు, క్లాసులు వెంటనే అర్థమవుతుంది. అందుకోసమే మనం ముందు నుంచే సిమెట్రీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం మీ అందరి కోసం. అది ఓన్లీ పీడిఎఫ్ ద్వారా ఇలాంటి అర్థం కావాలని మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బిఏ ఏ ఇన్వర్స్ ఉందని మళ్ళీ ఏబి ఆఫ్ సి అంటే ఎంత చెప్పే కదా, ఇద్దరికి ఉన్న బ్రాకెట్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ సింపుల్గా అంటే ఇందాక అన్ని రూల్స్ రాసాను కాబట్టి ఇక్కడ కొంచెం స్పీడ్ చేస్తాను అంతే, అవే మళ్ళీ వస్తాయి రూల్స్. మళ్ళీ ఏ ఇన్వర్స్ ఉందంటే అది ఇన్వర్స్ రూల్ ప్రకారం ఈ వస్తుంది. ఈ ఐడెంటిటీ రూల్ ప్రకారం బిఈ ఉందన్నా ఈబి ఉందన్నా బిఏ వస్తుంది, సిఈ ఉందన్నా ఈసీ ఉందన్నా సిఏ వస్తుంది. వస్తుంది రాలేదా? రైట్ క్యాన్సిలేషన్ లా కూడా ఇది తీసుకున్న రైట్ సైడ్ ఉన్న 3 రూల్స్ అది వాడి ఏది కట్ చేస్తాం. దేర్ఫోర్ రైట్ క్యాన్సిలేషన్ లా ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్ లేదా ప్రూవ్డ్, ఐ మీన్ అంతే. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా రైట్ క్యాన్సిలేషన్ లాస్ ఇక్కడతో ప్రూవ్ అయిపోయాయి అన్నమాట. ఇంతే. ఇది మీరు ఎలాగ నేను ఇక్కడ చెప్పినట్టు రాసిస్తే 10 మార్కులు మీ సొంతం, ఎగ్జామ్లో పడుతుంది మ్యాక్సిమం. అర్థమవుతుందా? ఇదన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు ఈ వీడియోలో మనం క్యాన్సిలేషన్ లాస్ ప్రూవ్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఎప్పుడు క్యాన్సిలేషన్ లా అవసరం వచ్చినా డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు, ఇలా కనపడదానికి ఎప్పుడైనా ఏబి ఈక్వల్ టు ఏసీ అని. అప్పుడు సింపుల్గా బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఏ కట్ అయిపోతాయి, డైరెక్ట్గా ఇది రాసేసుకోవచ్చు. ఈ ప్రూఫ్ అంత అక్కర్లేదు అక్కడ, ఎందుకంటే అంటే రిక్వైర్మెంట్ ఉంటే రాస్తాం, బట్ ఇది అక్కర్లేదు. ఇంకా మెయిన్ ఇదంతా కథ అంతా అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే ప్రూవ్ చేస్తాం కదా ఆల్రెడీ, అందుకే అక్కడ బై అంటే ఆల్రెడీ నాకు తెలుసు అని చెప్పి ఇది రాసేస్తే సరిపోతుంది క్యాన్సిలేషన్ లో. అంటే అదేనమాట, అర్థమవుతుందని చెప్పేది. సో అలా ప్రూఫ్ అంటే ఇట్స్ లైక్ ఏ గేమ్. థియరీ పేపర్ అనేది ఒక గేమ్ లాంటిది. గేమ్లో నువ్వు ఫస్ట్ లెవెల్లో స్కోర్ చేసిన ఏవైతే కాయిన్స్, ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ కాయిన్స్, సెకండ్ లెవెల్లో స్కోర్ చేసిన కాయిన్స్,
థర్డ్ లెవెల్లో వచ్చిన పాయింట్స్ అన్ని వాడుకుంటూ పోగు చేసుకుంటూ లాస్ట్ లెవెల్కి వెళ్తావు తప్ప ఫస్ట్ లెవెల్ అక్కడ వదిలేవు కదా, నీకు ఆ పాయింట్స్ యాడప్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడే సెకండ్ ఓపెన్ అవుతుంది, నీకు అన్లాక్ అవుతుంది. అలా ఇందులో కూడా నువ్వు ఒకసారి ఒక థీరం నేర్చుకున్నావంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ ఇట్. దాన్ని అలా క్యారీ చేస్తూ వెళ్ళాలి నెక్స్ట్ థీరమ్స్ అన్నింటికి కూడా, దేన్ని ఎక్కడ మర్చిపోకూడదు. యాక్చువల్గా గ్రూప్ డెఫినేషన్ ఎక్కడ చెప్పుకున్నాం, పార్ట్ 1లో చెప్పుకున్నాం, కావాలంటే చూడు. ఇది పార్ట్ 3. ఈ యొక్క థీరం మొత్తం కూడా గ్రూప్ మీద నడిచిందా? ఇప్పుడు గ్రూప్ డెఫినేషన్లో ఉన్న 4 లాస్ యూజ్ చేసి ఇక్కడ ఇదంతా చేసాం. అలా అన్నమాట, ఒకటి అయిపోయింది కదా ఇంకోటి వదిలికూడదు, దాన్ని బేస్డ్గానే అన్ని వెళ్తా ఉంటాయి. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక ఇంపార్టెంట్ థీరం చూద్దాం, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమిస్తున్నాడు, సారీ చూసారు సొల్యూషన్ పెట్టేసాను. ఎప్పుడు కూడా మీకు అంటే ప్రాబ్లమే లేదు, బట్ ఎప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు థీరం యూ హ్యావ్ టు పుట్ ప్రూఫ్, నాట్ సొల్యూషన్. క్వశ్చన్లకి అయితేనే సొల్యూషన్లో, థీరంలకి ప్రూఫ్ అనమాట. మనం అలవాట్లో కొన్నిసార్లు సొల్యూషన్ కూడా పెడతాం, బట్ సబ్జెక్ట్ వైజ్ అయితే అలాగే పెట్టాలి. మర్చిపోయి ఇలా పెట్టేస్తే మీకు మార్కులు తీసేది ఒకటి చెప్తున్నాను. సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మీకు నీ రీజన్ తెలియాలి. ఓకే, సో లెట్ జీ బి ద గ్రూప్ అన్నాడు. మళ్ళీ గ్రూప్ అన్నాడు అంటే ఎన్ని రూల్స్ ఉన్నాయి? 4 రూల్స్ నువ్వు వాడుకోవచ్చు. ఫర్ ఏబి జీలో ఉన్నాయి, ఏబి అనే 2 ఎలిమెంట్లు జీలో ఉన్నాయి. నువ్వేం ప్రూవ్ చేయాలి? ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ప్రూవ్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ థీరం ప్రూవ్ చేసిన తర్వాత నువ్వు ఏం చేసుకోవచ్చు అంటే ఎక్కడ ఇది కనబడినా ఇది పెట్టవచ్చు. నువ్వు నీకు అర్థమవుతుందా? ఏబి ఇన్వర్స్ ఎక్కడ కనబడినా నువ్వు ఏం వాడుకోవచ్చు? బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ వాడవచ్చు, డైరెక్ట్ రూల్ అది. ఓకేనా? సో ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనకు తెలిసింది గివెన్ జీ బి ద గ్రూప్ అది ఇచ్చిందే, జీ అనేది గ్రూప్ అన్నాడు. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. సో గ్రూప్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇన్వర్స్ లాస్ అనేది సాటిస్ఫై అవుతాయి. కాబట్టి ఏ జీలో ఉంది అంటే ఏ ఇన్వర్స్ కూడా జీలో ఉంటుంది, బి జీలో ఉందంటే బి ఇన్వర్స్ కూడా జీలో ఉంటుంది. ఎందుకు అలా రాస్తున్నానంటే అవి వాడుకోవచ్చు అని గుర్తుపెట్టుకో. థీరంలో వాడాలంటే ముందు అవన్నీ ఉన్నాయని చెప్పాలి. నువ్వు ఒక వంట చెయ్యాలి అంటే వంటకు కావాల్సిన సామాగ్రి ఏదైతే సామాన్లు ఉన్నాయో ఆ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని గ్యాదర్ చేసి ముందు చూపిస్తావు, అవునా కాదా? వంట చేస్తారు, ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ ముందు ఏం చేస్తారు? ముందుగా కావాల్సినవి ఏంటి? చిటికెడు ఉప్పు, లేదంటే టీ స్పూన్ ఆయిల్, ఇలా ఏవైతే ఉంటాయో మనకి ఉంటాయి కదా రిక్వైర్మెంట్స్, ఆపరేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్ ఎక్స్పెరిమెంటల్ చేసినప్పుడు ఆపరేటర్స్ ఎలా ఇంపార్టెంటో, వంటలు చేసినప్పుడు మెటీరియల్స్ ఎలాగైతే ఇంపార్టెంటో, అలానే ఇక్కడ కూడా ముందుగా కావాల్సినవి రాస్తున్నాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రొసీజర్లోకి వెళ్తాం. మీకు అందుకే ప్రతి కంపేర్ చేసి చెప్తున్నాను, సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ. ఓకేనమ్మా? సో ఇవి అలాగే ఇక్కడ చేయబోతున్న వీళ్ళిద్దరు కూడా ఇందులో ఉంటారు కదా, కాబట్టి ఏం రాయొచ్చు? ఏబి ఇన్వర్స్ అనేది జీలో ఉంటుంది, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కూడా జీలో ఉంటుంది. ఓకేనా? అన్ని అందులో ఉంటాయని అర్థం. రైట్. సో అయిపోయింది. క్లెయిమ్ అంటే ఏదైతే మనం ప్రూవ్ చేయబోతున్నామో అది. ఏం ప్రూవ్ చేయాలి అక్కడ? ఏబి ఇన్వర్స్ అట బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కి ఈక్వల్ అట, అది ప్రూవ్ చేయాలి. సో దానికోసం ప్రొసీజర్లోకి వెళ్తే సిన్స్ జీ ఈజ్ ఏ గ్రూప్, జీ అనేది గ్రూప్ కాబట్టి బేసిక్ పాయింట్ అది. సో ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన విషయాలు, కన్సిడర్ ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏంటి అది అంటే ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్, ఇది కన్సిడర్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడు. ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ని కన్సిడర్ చేశాను నేను. ఓకేనా? ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ ఏంటంటే ఏబి ఇన్వర్స్ ఉంది కదా, ఈ ఏబి ఇన్వర్స్ ఇది పట్టుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఏబి ఇన్వర్స్ అటు వెళ్తే ఇన్వర్స్ పోయి ఏబి అయిపోతుంది. ఆ ఏబి అయ్యో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ యాస్టిస్ చేసి టెక్నిక్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ చెప్పాను అంతే నీకు. ఓకేనా? ఎందుకు ఇది తీసుకున్నాం అనేది నీకు తెలుస్తుంది కాబట్టి. సో ఏబి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కన్సిడర్ చేసాం. ఇప్పుడు రూల్స్ వాడు. ఎలా వాడచ్చు జాగ్రత్త చూడు. ఏ నెల గురించి బీబీ ఇన్వర్స్ ని బ్రాకెట్ హైలైట్ చేసి ఏ ఇన్వర్స్ ని ఉంచాను అనుకో, రాయచ్చు కదా జస్ట్ మామూలుగా. ఇప్పుడు 2 × 3 × 2 × 4 లో వీళ్ళిద్దరికి ఉన్న బ్రాకెట్ 2 × 3 × 4 కి వీళ్ళిద్దరికైనా పెట్టవచ్చు, వీళ్ళిద్దరు ఎవరికైనా పెట్టుకోవచ్చు. జస్ట్ బ్రాకెట్ పెట్టడం వల్ల అక్కడ ఏం ప్రాబ్లం ఉంది. అలాగే వీళ్ళకు ఉన్నది అంటే వీళ్ళిద్దరికి ఉన్నది సింగిల్ గా మనం హైలైట్ చేసుకోండి. ఎందుకు చేశానంటే వీళ్ళిద్దరు ప్లేస్ లో నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే నీకు ఆల్రెడీ ఇన్వర్స్ రూల్ తెలుసు. ఏంటి ఇన్వర్స్ రూల్? ఏ ఇన్వర్స్ ఉన్నా ఏ ఇన్వర్స్ ఏ ఉన్నా ఈ పెట్టచ్చు. అలాంటప్పుడు ఏ కలగైనప్పుడు బి ఉన్నప్పుడు కూడా బీబీ ఇన్వర్స్ ఉన్నా
బి ఇన్వర్స్ బి ఉన్నప్పుడు ఈ పెట్టొచ్చు కదా, కాబట్టి ఇక్కడ ఏం పెట్టొచ్చు, ఈ పెట్టొచ్చు, బయట ఏమో ఏ ఇన్వర్స్ ఉంది. అర్థమైందా లేదా? డిడ్ యు గెట్ ఇట్? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇద్దరినైనా చూడు, వాళ్ళది ఎవరినైనా పడదు, వీళ్ళని చూడు. ఏఈ ఉంది, ఐడెంటిటీ రూల్ పరంగా నీకేం తెలుసు, ఏఈ ఉన్నా ఈ ఏ ఉన్నా ఏ పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ నాకు ఏ, బయట ఏమో వీళ్ళిద్దరికి ఏ వచ్చింది, ఇది ఏ ఇన్వర్స్. మళ్ళీ ఏ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అది వాల్యూ ఎంత, ఈ. అంటే నేను తీసుకోవడం వల్ల ఎవరికి ఈక్వల్ అయింది, ఈకి ఈక్వల్ అయింది. అలా ఉంది. నెక్స్ట్ ఇంకో కేసు, అంటే ఇది చూడు, ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ చేసిన ఈ వచ్చింది, అలాగే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి కూడా చేద్దాం, అప్పుడు కూడా ఈ వచ్చిందో చూద్దాం. ఓకే, చేస్తే అప్పుడు ఇదంతా మీరు రాయాలనుకుంటే రాసుకోవచ్చు. మన దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ చేర్పిసి ఇక్కడ చేస్తున్నాను నేను, స్పేస్ ఉంది కదా అది సింగిల్ కాదు, ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకోసారి ఏం చేస్తానంటే కన్సిడర్, అంటే రెండు రూల్స్ మనకి రావాలి. ఎలా సార్ మీరు ఇది చేసిన తర్వాత అదే ఎందుకు చేయాలి సార్ అంటే, ఇప్పుడు మామూలు చెప్తాను నేను, 2 ఇంటూ 3 ఎంత, 6, 3 ఇంటూ 2 ఎంత, 6, రెండిట్లో 6 వస్తుందా? అలాగే దీనికి ఈ వచ్చినప్పుడు దానికి ఈ వస్తుందని చూడాలి. అందుకోసం కన్సిడర్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏబి. ఓకే, సేమ్ దానిలాగే బి ఇన్వర్స్ మధ్యలో ఉన్న ఏ ఇన్వర్స్ ఏని హైలైట్ చేసి బి రాస్తున్నా. సో దట్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏ అంటే ఈతో సమానం, సమానం అంటే యాజ్ పర్ ద రూల్ తెలుసు మీకు. అలాగే ఇందులో కూడా ఈబి ఉంది, బిఈ ఉన్నా ఈబి ఉన్నా బిఏ కదా, కాబట్టి బి ఇన్వర్స్ బి. మళ్ళీ బి ఇన్వర్స్ బి అంటే ఈయేనా, ఈఏ. అంటే నీకు ఏమర్థమైంది, ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ చేసిన ఏ వచ్చింది, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి చేసిన, అంటే ఎవరితో అవతలకి అవతల దేవతలకి ఎలా పెట్టినా కూడా మీకు ఎవరికి ఈక్వల్ అయింది, ఈకి ఈక్వల్ అయింది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అర్థమైంది కదా అక్కడికి? సో ఇదంతా చెప్పేస్తున్నాను, అన్నీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు ఓవరాల్ ఎవరు వచ్చారు, ఏబి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ చేసిన, అలాగే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏబి చేసిన ఎవరికి ఈక్వల్ అయింది, ఈకి ఈక్వల్ అయింది. అంతేనే కాదా? అంటే దీన్ని బట్టి ఈ ముగ్గురు కాబట్టి ముగ్గురులో ఇద్దరిని ఈక్వల్ చెయ్యి, వీళ్ళిద్దరిని చెయ్యి. ఏబి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ, అంటే వీళ్ళిద్దరినే తీసుకున్నా. వద్దు సార్ అంటే నువ్వు వీళ్ళిద్దరిని తీసుకో, ఎవరిని తీసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకున్నాం. ఇప్పుడు సింపుల్ ఏం చేయొచ్చు, ఏబిని అటు పట్టుకెళ్ళిపోండి, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఈ ఇంటూ ఏబి అటు వెళ్ళిపోతే ఏబి ఇన్వర్స్ అవుతుంది. తెలుసు కదా మీకు మామూలు మ్యాథ్స్, కాస్ థీటా ఈక్వల్ టు 5 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. థీటా ఈక్వల్ టు కాస్ అటు వెళ్ళిపోతే కాస్ ఇన్వర్స్ 5 ఏనా, ఇన్వర్సే కదా అవుతుందా. ఏబి అటు వెళ్ళిపోతే ఏబి ఇన్వర్స్, ఓకేనా. 5 అటు వెళ్ళిపోతే 5 ఇన్వర్స్ అలా. సో ఇప్పుడు ఏబి ఇన్వర్స్ అదే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏబి ఇన్వర్స్ ఉంది. జాగ్రత్త చూడండి ఒకసారి, చెప్పండి ఏమొస్తుందో. అది చెప్పగలిగితే మీకు అర్థమవుతుంది, అర్థం నెమ్మదిగా ట్రాక్లోకి వచ్చినట్టే, ఓకేనా. ఈ ఇంటూ ఏబి ఇన్వర్స్ అంటే జాగ్రత్త చూడు, ఈ ఏబి ఇన్వర్స్ నువ్వు నార్మల్గా ఏ అనుకో ఆ ఫామ్ లో ఉందనుకో, అప్పుడు ఈ ఇంటూ ఈ ఏబి ఇన్వర్స్ కదా ఉంది, ఆ ఏబి ఇన్వర్స్ కనుక ఏ అనుకుంటే అప్పుడు నీకు ఈ ఇంటూ ఏ ఉన్నట్టేనా. ఈ ఇంటూ ఏ అంటే మనకు రూల్ ఏం తెలుసు, ఈఏ చేసినా ఏఈ చేసినా ఏ వస్తుంది, అంటే ఏ రాయాలా. మరి అప్పుడు ఏ అంటే ఇక్కడ ఎవరు అంటే అప్పుడు ఈ ఇంటూ ఇచ్చేస్తే మరి ఇదే కదా రావాలి, అంటే ఏబి ఇన్వర్స్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, వాటి ప్రూవ్ చేయమనేది అదేనా, ఏబి ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. సార్ ఇది అటం దట్ ఏదైనా ఒకటే, ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నా 3 ఈక్వల్ టు ఎక్స్ అన్నా ఒకటే పర్లేదు. సో వాడు అనేది ప్రూఫ్ అనేది ఈ విధంగా వచ్చింది. సో డైరెక్ట్గా ఇది మనకు మెయిన్ స్టెప్. ఇది వాడాలంటే ముందు ఈకి అవుతుందో చెక్ చేయాలి కదా, అందుకోసమే ఆ రెండు కేసెస్ మనం చెప్తాం. అర్థమైందా? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏబి ఇన్వర్స్ ఎప్పుడు కనబడినా బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ పెట్టొచ్చు, అలాగే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఎప్పుడు కనబడినా ఏబి ఇన్వర్స్ పెట్టొచ్చు. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ కన్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థియరం. అర్థమైందా? అది. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ రెండు థియరమ్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో క్లాస్ ఎవరైతే ఇప్పుడు దాకా విన్నారో మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి
కొత్తగా మీరు కనుక మన ఛానల్ చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డిగ్రీ అయినంత వరకు మీ అందరికీ సపోర్టివ్గా మన ఛానల్ అయితే ఉండబోతుంది. మీకు సంబంధించిన వీడియోలన్నీ యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. అలాగే మనకి మెయిన్గా యాప్లోనైతే మీకు కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏమ్మా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నిజంగా నీకు అర్థమైతే మాత్రం వీడియోకి లైక్ చేయు. నువ్వు ఏమనుకున్నావు అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయు. మన యాప్ ఏదైతే మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్పీక్ ఉందో అందులో కోర్సెస్ అనేవి ఇప్పటి నుంచే తీసుకో. మనం ఆల్రెడీ అన్ని అప్లోడ్ చేసేస్తున్నాం. అందులో కోర్స్ తీసుకున్న తర్వాత 100% బెనిఫిట్ నీకు జరుగుతుంది. నీకు ఎక్కడ బెనిఫిట్ జరగకపోయినా కూడా నేను నీ అమౌంట్ నువ్వు ఏదైతే పే చేస్తావో అది రీఫండ్ ఇచ్చే బాధ్యత నాది. సో ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్, ఓకేనా? కాబట్టి నా చేతిలో మొత్తం ఉంటుంది. నీకు నీ అమౌంట్ రీఫండ్ ఇచ్చే బాధ్యత నాది. నువ్వు కంగారు పడాల్సిన పని అయితే అస్సలు లేదు. కంటెంట్లో మాత్రం ఎక్కడ మనం తగ్గేదే లేదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నీకు ఏ డౌట్ ఉన్నా నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది. నాతో పర్సనల్గా మాట్లాడు, క్లారిఫికేషన్ చేసుకో, మంచి మార్క్స్ని గెలుచుకో. నీకు ఇది ఫైనల్ అనమాట. మంచి మార్క్స్ పక్కా వస్తాయి. మిస్ అయితే ఇబ్బంది పడతావు. మళ్ళీ డిగ్రీ నువ్వు చదవాలన్నా చదువుకోవాలి. కాబట్టి నేను చెప్పేది విని మంచి మార్క్స్ నీకు కావాలనుకున్నా క్లాసులు, నేను కాలేజ్కి వెళ్ళను సార్ అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి చెప్పొచ్చు. నువ్వు అలానే కాలేజ్కి వెళ్ళా నాకు అర్థం కాదు సార్ మళ్ళీ ఇంటికి వచ్చి వినాలి అనుకున్నా నీకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే నేను జాబ్ చేస్తున్నాను, నా ఇంటర్ ఎప్పుడు అయ్యింది, డిగ్రీ ఇప్పుడు చేస్తున్నాను, లేకపోతే సబ్జెక్ట్ నాకు రాదు, లేదంటే మ్యాథ్స్ నాకు రాదు కానీ కాలేజ్లో తీశారు, ఇలా నీకు ఎన్నో భయాలు ఉంటాయి. నీ అన్ని భయాలకి వన్ స్టాప్ సొల్యూషనే మన ఈ యాప్. సో ఇది స్టార్ట్ చేయడానికి గల రీజనే మీ అందరికీ బెనిఫిట్ అందించడం అనమాట. సో దీనికి సంబంధించి నీకు ఏ డౌట్ ఉన్నా నువ్వు ట్రాన్స్పరెంట్గా నాతో మాట్లాడితే దాని యొక్క క్లారిఫికేషన్ నీకు ఇస్తాను. నీకు నచ్చితే నువ్వు జాయిన్ అవుతావు, అంతే. అందులో ఇంకేం లేదు కదా. అది ఇక్కడ మోసాలు మాయలు మంత్రాలు ఏవి లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. మై టార్గెట్ ఈస్ టు మేక్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఈజీలీ. నాకు మ్యాథ్స్ రాదనుకున్నాడు కూడా ఈజీగా చేయాలి కళ్ళు మూసుకొని అనేది నా టార్గెట్. దానికోసం ఇంటి దగ్గర నుండి మీరు చదవాలంటే మీకంటూ ఒక సోర్స్ ఇవ్వాలని చెప్పి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం, విచ్ ఈస్ అవర్ యాప్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా నీకు ది బెస్ట్ అయితే నేను అందించడం చేస్తాను అనమాట. ఆల్రెడీ అందుకున్న వాళ్ళు, మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అయితే ఇన్స్టాలో ఉన్నాయి. నువ్వు చూసి డిసైడ్ అవ్వు. ఇంకా దానికని నేను చెప్పలేను. ఏమా, రైట్. సో వీడియో లైక్ చెయ్యు, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చెయ్యి, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఏమా, థ్యాంక్ యూ సో మచ్.